అస్మద్గురూన్ తద్గురూంశ్చ నౌమి సర్వగురూనపి ఉత్తారకాన్ శ్రీధరాన్ తాన్ శ్రీమన్నారాయణాత్మనః రామానుజాయ మునయే శ్రీమతే యోగినే నమః. యో విభూతిద్వయాధీశః సర్వాత్మో జీవనే రతః. శ్రీమతే షఠకోపాయ నమః పరమయోగినే. అపరాం శృతిమద్రాక్షీత్ ద్రావిడీం బ్రహ్మ సంహితాం. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం. లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం. వాతాత్మజం వానరయూథముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. భగవద్బంధువులారా, మరి కొద్ది సేపట్లో పట్టాభిషేకోత్సవం ప్రారంభం కానున్నది. వసంత పక్ష శ్రీరామనవమి తిరుకల్యాణ బ్రహ్మోత్సవాలలో భాగంగా ఈరోజు దశమి. వసంత నవరాత్రులు నిన్నటితో పూర్తయ్యాయి. శ్రీరామనవమితోటి వసంత నవరాత్రులు పూర్తయ్యాయి. ఉగాది నుండి శ్రీరామనవమి వరకు శ్రీరామాయణ పారాయణాన్ని పూర్తి చేసుకొని ఆ పారాయణ ముగిసిన సందర్భంగా ఈరోజు దశమి నాడు స్వామివారికి పట్టాభిషేకోత్సవం చేసుకోవడం అనేటువంటిది సంప్రదాయంగా వస్తున్నటువంటి ఆచారం. పట్టాభిషేకోత్సవాన్ని కళ్యాణోత్సవంలాగా ఏదో ఒక పద్ధతిలో చేసుకోవడం అనేటువంటిది కాకుండా రామాయణ పారాయణ జరిపినందుకు ఆ రామాయణ పారాయణాంగంగానే పట్టాభిషేకం చేసుకోవడం అనేటువంటిది సంప్రదాయం. కళ్యాణోత్సవాన్ని ఎప్పుడైనా చేసుకోవచ్చు, కానీ పట్టాభిషేకం చేసేటప్పుడు మాత్రం రామాయణాన్ని పారాయణ చేసుకునే పట్టాభిషేకం చేయడం అనేటువంటిది సంప్రదాయం. రామాయణాన్ని పూర్తిగా పారాయణ చేసి ఆ పారాయణ పూర్తయిన సందర్భంగా పట్టాభిషేకం చేసుకోవడం అనేటువంటిది ఒక విధానం. రామాయణాన్ని పూర్తిగా పారాయణ చేయలేకపోయినట్లయితే కనీసం సుందరకాండ పారాయణైనా చేసి, సుందరకాండ పారాయణ పూర్తయిన తర్వాత మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం భద్రాచల నివాసాయ భద్రాయ పరమాత్మనే జానకీ ప్రాణనాథాయ రామచంద్రాయ మంగళం మంగళాశాసనపరైర్మదాచార్య పురోగమైః సర్వైశ్చ పూర్వైరాచార్యైః సత్కృతాయాస్తు మంగళం. జయ బోలో రామచంద్ర భగవానికి. సుందరకాండ పారాయణైనా సరే జరుపుకొని ఆ సుందరకాండ పూర్తయిన తర్వాత పట్టాభిషేకం చేసుకోవడం రెండో విధానం. సుందరకాండ చేయడానికి కూడా మనకు శక్తి లేకపోయినట్లయితే రామాయణంలోని మొట్టమొదటి సర్గ, బాలకాండలో మొట్టమొదటి సర్గ, దీనికి సంక్షిప్త రామాయణ సర్గ అని పేరు. నారద మహర్షి వాల్మీకి రామకథ మొత్తాన్ని ఒక 100 శ్లోకాల్లో చెప్పాడు ఆయన. అందుకనే దానికి శతశ్లోకి రామాయణం అని కూడా పేరు. ఆ సంక్షేప రామాయణాన్నైనా సరే పారాయణ చేసి ఆ తర్వాత రాముని యొక్క సేవగా పట్టాభిషేకం చేసుకోవడం అనేటువంటిది మూడవ విధానం. మనకు భద్రాచలంలో ఈ వసంత పక్షంలో
ఉగాది నుండి ప్రారంభించి రామాయణ పారాయణ పూర్తిగా చేస్తారు. 24,000 శ్లోకాల్లోనూ యుద్ధకాండ వరకు పూర్తిగా పారాయణ జరిపి నవమితోటి ఆ పారాయణ పూర్తయిన తర్వాత దశమి నాడు ఇక్కడ పట్టాభిషేకం చేసుకోవడం అనేటువంటిది సంప్రదాయం. అందుకని సంవత్సర ప్రయుక్తంగా జరిగేటువంటి ఈ పట్టాభిషేకానికి మహాపట్టాభిషేకము అని పేరు. అలాగే 12 ఏళ్లకు ఒకసారి విశేషంగా పట్టాభిషేకాన్ని జరుపుతారు భద్రాచలంలో. అది గత సంవత్సరం చేసుకున్నాం మనం. గత సంవత్సరం 2023వ సంవత్సరంలో పుష్కర సామ్రాజ్య పట్టాభిషేకాన్ని జరుపుకున్నాం. దానికి ముందు 2011వ సంవత్సరంలో పుష్కర సామ్రాజ్య పట్టాభిషేకాన్ని జరుపుకున్నాం. అలా 12 ఏళ్లకు ఒకమారు భద్రాచలంలో జరిగేటువంటి విశేషమైనటువంటి పట్టాభిషేకోత్సవానికి పుష్కర సామ్రాజ్య పట్టాభిషేకోత్సవము అని పేరు. ప్రతి సంవత్సరం జరిగేటువంటి పట్టాభిషేకోత్సవానికి మహాపట్టాభిషేకము అని పేరు. ప్రతి 60 ఏళ్లకు ఒకసారి చేస్తారు, ప్రతి ప్రభవనామ సంవత్సరంలోనూ. దానికి మహాసామ్రాజ్య పట్టాభిషేక ఉత్సవము అని పేరు. మహాసామ్రాజ్య పట్టాభిషేకోత్సవం అందరికీ సేవించుకునేటువంటి భాగ్యం కలగదు. ఎందుకంటే అది ఎప్పుడో ప్రభవ సంవత్సరంలో జరిగింది. 60 ఏళ్లకు ఒకసారి జరుగుతుంది. అది 60 ఏళ్లకు ఒకసారి మనకు అదృష్టం కలిగి రామచంద్రమూర్తి ఆ ఉత్సవానికి పిలిపించుకుంటే తప్ప మనం ఆ ఉత్సవాన్ని సేవించుకునేటువంటి భాగ్యం లభించదు. గనక 60 ఏళ్ళకి జరిగేటువంటి మహాసామ్రాజ్య పట్టాభిషేకోత్సవం కంటే చాలా తక్కువ రోజుల్లో జరిగే విధంగా ఉండాలి అనేటువంటి అభిప్రాయంతో పుష్కర సామ్రాజ్య పట్టాభిషేకోత్సవాన్ని ఏర్పాటు చేశారు ఈ క్షేత్రంలో. ప్రతి 12 ఏళ్లకు ఒకసారి ఆ పట్టాభిషేకోత్సవం జరుగుతుంది. దానికి సామ్రాజ్య పట్టాభిషేకోత్సవం అని పేరు. దాన్ని సేవించుకునేటువంటి అవకాశం మనకు ఉన్నది. ఎందుకంటే 12 ఏళ్లకు ఒకసారి జరుగుతుంది కనుక ఈ 12 ఏళ్లకి మనకు గుర్తు లేకపోయినా మళ్ళీ 12 ఏళ్ల వరకు బ్రతుకుంటామనేటువంటి ఆశ మనకు ఉంటుంది కనుక. లేదు, దానికంటే కూడా సూక్ష్మంగా ప్రతి ఏటా జరిగేటువంటి మహాపట్టాభిషేకోత్సవం ఇది మనం ప్రతి ఏడు సేవించుకోవచ్చు. అలా కాకుండా ప్రతి 27 రోజులకు భద్రాచలంలో పట్టాభిషేకం జరుగుతుంది. ప్రతి పుష్యమి నక్షత్రం నాడు పునర్వసు నుండి పునర్వసు వరకు 27 రోజుల పాటు రామాయణ పారాయణ జరిగి ప్రతి పుష్యమి నక్షత్రంలోనూ భద్రాచలంలో పట్టాభిషేకోత్సవం జరుగుతుంది. దానికి పట్టాభిషేకం అని పేరు. పట్టాభిషేకము సంవత్సరానికి ఒకసారి జరిగేటువంటి మహాపట్టాభిషేకము, ప్రతి 12 ఏళ్లకు జరిగేటువంటి సామ్రాజ్య పట్టాభిషేకము, ప్రతి 60 ఏళ్లకు జరిగేటువంటి మహాసామ్రాజ్య పట్టాభిషేకము. ఇలా క్రమంలో ఒక్కొక్కళ్ళకి వాళ్ళ భాగ్య విశేషం వలన అన్నీ సేవించుకునే వాళ్ళు ఉండవచ్చును, లేదు కొన్నిటినైనా సరే సేవించుకునేటువంటి అవకాశం కలిగిన వాళ్ళు ఉండవచ్చు. కనుక ఏదైనా సరే పట్టాభిషేకోత్సవాన్ని మనం అంతా సేవించాలి అనేటువంటి ఒక గొప్ప ఉద్దేశ్యంతో శాస్త్రీయమైనటువంటి పద్ధతిలో భద్రాచలంలో ఆ ఉత్సవాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. అలా జరిగేటువంటి ఉత్సవాల్లో ఈనాడు మహాపట్టాభిషేకోత్సవాన్ని, వార్షికంగా జరిగేటువంటి పట్టాభిషేకోత్సవాన్ని ఇక్కడ నిర్వహించడం జరుగుతూ ఉన్నది. ఆ కార్యక్రమాన్ని అర్చక స్వాములు పరిషత్ అనుజ్ఞతో, పరిషత్ ప్రార్థనతోటి ఆ పట్టాభిషేకోత్సవాన్ని ప్రారంభిస్తారు. మధ్య మధ్యలో ఈ పట్టాభిషేకోత్సవం యొక్క ప్రాముఖ్యతను, అలాగే అసలు రామచంద్రమూర్తి ఆయనకు ఈ పట్టాభిషేకం చేయడంలో అంటే ఏమిటి విశేషం, ఏమిటి ప్రయోజనం, ఈ ఉత్సవాన్ని సేవించుకున్నందువల్ల మనకే ప్రయోజనం కలుగుతుంది, ఇలాగ రాముడికి పట్టాభిషేకోత్సవ సేవ జరిపినందువలన మనకు కానీ లోకానికి కానీ ఎటువంటి క్షేమం కలుగుతుంది, ఆ విశేషాలని చెప్పుకుంటూ ఈ పట్టాభిషేకోత్సవాన్ని సేవిద్దాం. అర్చక స్వాములు ముందుగా పరిషత్ అనుజ్ఞతోటి ఈ పట్టాభిషేకోత్సవ ప్రారంభాన్ని చేస్తారు. ఆ పరిషత్ అనుజ్ఞ కాగానే విశ్వక్సేన పూజ, పుణ్యాహవాచన కార్యక్రమాలతో ఉత్సవం ప్రారంభమవుతుంది. మనం చక్కగా దీంట్లో విశేషాలు చెప్పుకుంటూ ఈ పట్టాభిషేకోత్సవాన్ని సేవిద్దాం.